నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోభావాలను తెలుసుకుందాం. నమస్తే పద్మజ్యోతి గారు. నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి చెప్తారు. నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కూడా విజయవాడే. 10th వరకు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ విజయవాడ చదివాను. ఇంటర్ నుంచి బిఎస్సి వరకు మరిస్టెల్లా కాలేజ్ విజయవాడ. తర్వాత బిఎడ్ మాంటిసోరీ మహిళా కాలేజ్. అంత మహిళా కాలేజ్లోనే లేడీస్తోనే అయిందన్నమాట. అంటే బిఎడ్ అంటే మీకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది? అవును, నాకు టీచింగ్ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి టీచర్స్ని ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చి కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి లెసన్ చెప్పడం అలా చేస్తూ ఉండేదాన్ని. అలాగే నేను బిఎడ్ కంప్లీట్ చేస్తాను. బిఎడ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ విజయవాడలో కరెన్సీ నగర్లో ఒక స్కూల్ ఒకటి స్టార్ట్ చేస్తాం. మేము పాలిటిక్స్లోకి రావడానికి ముందు ది ఆర్కిడ్ స్కూల్ అని ఒక స్కూల్ నేనే స్టార్ట్ చేశాను 2001లో. అది ఇప్పటికీ ఉంది విజయవాడలో రన్ అవుతుంది. ఓకే, అందులో చదువు చెప్తూ కూడా మీరు అంటే స్టార్ట్ చేసి? నేను చదువు చెప్పలేదు. అంతా మా ఫ్యామిలీలో ఇప్పుడు మా బ్రదర్ ఇన్లో ఇద్దరు తోటికోడళ్ళు అందరూ బిఎడ్ చేస్తున్నారు కాబట్టి మేమే ఒక స్కూల్ ఓపెన్ చేసి మా వాళ్ళతో మేము రన్ చేపిస్తాం. ఓకే, మీ బాల్యపు జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి? చదువుకునే రోజుల్లో ఏ విధంగా ఉండేవారు? లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవా? ఎక్కువ స్నేహితురాలు ఉండేవాళ్ళు? ఎక్కువ ఫ్రెండ్స్ అంటూ లేరు నాకు. 4-5 మేము కలిసి ఉండేవాళ్ళం. మరీ ఎక్కువ కాదు. కాకపోతే బాగా 10th వరకు బాగా మేము ఎంజాయ్ చేస్తాం అన్నమాట చిన్నప్పుడు. లీడర్షిప్ అంటే అవును, ఒక రకంగా క్లాస్లో లీడరు అంటే చదవడము, మార్క్స్ కంపేర్ చేసుకోవడము, ఎప్పుడు కూడా మంచిగా అందరికన్నా ఫస్ట్ ఉండాలి క్లాస్లో అని. ఈ చదువు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండడం మూలంగా నేనే ఈ సైన్స్ అవి బోర్డు మీద వేసి ఆ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు చెప్తే నాకు కూడా బాగా ఇంకా బాగా గుర్తుండడం రావడం జరిగేది అనమాట. నేను బాగా యూజ్ చేసుకున్నా. నోట్స్ నేనే డిక్టేట్ చేయడము, వాళ్ళ నుంచి మళ్ళీ రాపించడం, ఏదైనా మ్యాప్ పాయింటింగ్ ఉంటే కూడా చేయించడం అలా చేసేదాన్ని అప్పుడు. సో నలుగురికి చదువు చెప్పడం ద్వారా మీకు కూడా మీ లెర్నింగ్ బాగా నాకు ఇంప్రూవ్ అవుతా ఉండేది. అది అప్పుడే తెలిసేది నాకు. ఒక గ్రూప్ ఉండేదా మీకు? మీరు అన్నారు లీడర్షిప్ క్వాలిటీస్. గ్రూప్ అంటే మా క్లాస్లో వాళ్ళే. ఇప్పటికి టచ్లో ఉన్నారా? లేదు లేదు, మీ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత లేదు. అప్పుడు గ్రూప్లో నేను ముందుండేదాన్ని. అంటే ఎక్కడైనా ఎవరైనా ఏదన్నా అన్నా కూడా ఆ 10 మందిని వెనక పెట్టుకుని ప్రిన్సిపల్ దగ్గరికి కానీ టీచర్ దగ్గరికి కానీ వెళ్ళి ప్రశ్నించడం నాకు అప్పటి నుంచే అలవాటు. ఇది ఎందుకు జరిగింది ఏంటి అని. లేకపోతే అక్కడ ఏదన్నా బాత్రూమ్స్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇలా పెట్టలేదు అనుకోండి, సరిగ్గా ఎందుకు ఏంటి అని. అది చిన్నప్పటి నుంచే ఉంది నాకు. నిలదీయడం, మన హక్కులు ఏంటి. వాళ్ళు నాతో ఉండేవాళ్ళు, నన్ను ముందు పెట్టి అడిగించేవాళ్ళు వాళ్ళు. ఓకే, ఒక విధంగా అంటే మీ భవిష్యత్తుకి కొంచెం పునాది అక్కడే పడి ఉండొచ్చు. అది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మీ వివాహం తర్వాత జీవితం ఎలా చేంజ్ అయింది? రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది? నా మ్యారేజ్ 93లో అయ్యింది. అంటే అప్పుడు జస్ట్ నాది బిఎడ్ కంప్లీట్ అయింది. తర్వాత మా హస్బెండ్ అంటే మా మామగారు దిరిశం ప్రభాకర్ రావు గారు, ఆయన సమితి ప్రెసిడెంట్ అనమాట. అంటే నా పెళ్ళికి ముందు, నేను పెళ్ళయ్యేప్పటికీ ఆయన లేరు, చనిపోయారు. కాకపోతే ఇంటికి, మా అత్తగారి ఇంటికి ఉయ్యూరులో ఏదన్నా సమస్యలు ఉండి మాకు అది కావాలి ఇది కావాలని ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. నాకు పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా హస్బెండ్కి బాగా ఇంట్రెస్ట్. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కనుక్కుని వెంటనే ఆ పోలీస్కి కానీ ఎంఆర్ఓకి కానీ వాళ్ళకి ఫోన్ చేసి సాల్వ్ చేయడం ఈయనకి అలవాటు. అది అలా ఉండిపోయింది. ఇక 2000 నేనెప్పుడు అనుకోలేదు వస్తామని. నాతో కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు. అనుకోకుండా 2009లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి ఇక అప్లై చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేసి సీట్ ఇవ్వడము, గెలవడము అదంతా అలా.
సో మీ భర్త అంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్న రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అంటే అంటే విమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, ఎస్సీ సీట్. తను రాకుండా మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించారు? ఆయన సివిల్ సర్వీసెస్ లో ఉన్నారు కదా, సివిల్ సర్వెంట్ కదా, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అది అంటే ఆయనకి రావాలని లేదు, ఆపర్చునిటీ వచ్చింది, నేను చేయగలను అని చెప్పి నన్ను తీసుకుని వచ్చారు. బట్ ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని ప్రోత్సహించారు. నా వెనుక ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో కూడా ఆయన సపోర్ట్ లేకపోతే, ఆ ఎంకరేజ్మెంట్, ఆ కోఆపరేషన్ లేకపోతే మాత్రం అవ్వదు, చాలా కష్టం. అందులో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే మీరు ఏ విధంగా ఉంటుందని మీకు ఒక ఐడియా ఉండింది రాజకీయాల్లో? అస్సలు లేదమ్మా, అస్సలు లేదు. నేను అసలు చెప్పాలంటే స్టేట్లో కూడా లేను. మా హస్బెండ్ ఈ ఉద్యోగం రీత్యా ఫస్ట్ మేము చెన్నైలో ఉన్నాము, ఆ తర్వాత 2000లో బాంబేకి వెళ్ళాము. నేను బాంబేలో ఉన్నప్పుడే నాకు సీట్ వచ్చింది. ఒక 20 days ముందు మాత్రమే నేను ఇక్కడికి వచ్చి క్యాన్వాసింగ్కి వచ్చాను నేను. కాకపోతే నేను బాగా మార్నింగ్ ఈ అసెంబ్లీ సెషన్స్ కానీ పార్లమెంట్ సెషన్స్ కానీ నాకు బాగా ఇష్టం, చూసేదాన్ని నేను. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పనులు దీనిలో చూడడమే, టీవీలో చూసుకుంటూనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ నేను ఎమ్మెల్యే అవుదాము, ట్రై చేద్దామని మాత్రం నేను అనుకోలే. సో మీరు అన్నారు మీరు బాంబే నుంచి అంటే సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఈ క్యాంపెయినింగ్, ఈ రాజకీయాల గురించి మీకు అసలు ఐడియా అస్సలు లేదు. ఏ విధంగా మరి మీరు ప్రజల దగ్గర? అవును, అది ఫస్ట్ నేను అసలు దిగంగానే ఎయిర్పోర్ట్లో నాకు లగడపాటి రాజగోపాల్ గారు కనిపించారు. ఆయన్ని కూడా నేను అలా మీడియాలో చూడడమే కానీ ఎప్పుడు పర్సనల్గా చూడలే. ఆయనే మా ఎంపీ, నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, ఎంపీ గారు కూడా అక్కడ ఉన్నారు, ఒకసారి కలువు అని. అలా అక్కడ కలిసి ఫస్ట్ అప్పుడే కలవడం, ఇద్దరం కలిసి విజయవాడ దిగడం, వెంటనే ఇంకా మీడియా వాళ్ళు వీళ్ళు వచ్చారు. అసలు నాకు ఏం చెప్పాలి అనేది కూడా తెలీదు. ఇక ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి మా నాయకులను అందరినీ పరిచయం చేశారు. తర్వాత ఇక వాళ్ళు దానంతా అదే ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది అలా మాట్లాడడం కానీ, చుట్టూ ప్రజలు ఉండడం. కాకపోతే మా తిరువూరు కాన్స్టిట్యున్సీ నాయకులు కూడా నాకు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేది, మేడం ఇది అనేది నాకు చెప్తే నేను వెంటనే పట్టి మాట్లాడడం అలవాటు అయిపోయింది. దిరీసం పద్మజ్యోతి అసలు పేరు కొల్లూరి పద్మజ్యోతి. జననం ఆగస్టు 10, 1969. జన్మస్థలం విజయవాడలోని క్రీస్తురాజాపురం. తల్లిదండ్రులు కొల్లూరి భారతి, కొల్లూరి సోమేశ్వరరావు. విద్యార్హత B.Ed. వివాహం జనవరి 28, 1993లో జరిగింది. భర్త దిరీసం సుధాకర్ రావు. సంతానం 2, శృతి, సుమంత్. 2009లో రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. అదే సంవత్సరం తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ కమిటీలకు సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. తన పిల్లలతో పాటు పిల్లలందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే తన ఆశయం అంటారు. ఫస్ట్ టైం పోటీ చేయడం, తర్వాత మహిళగా అంటే ఇంతమంది ముందుకు రావడం, అంతకుముందు మీరు గృహిణిగా ఉండుండొచ్చు, ఇంటికే పరిమితమై ఉండొచ్చు. ఒక్కసారి ప్రజల ముందు మాట్లాడినప్పుడు కానీ మీ ఫస్ట్ అడ్రస్ గుర్తుందా? మీ పబ్లిక్ స్పీచ్ గుర్తుంది. నిజమే మీరు అన్నట్టు. అసలు ముందు ఇల్లు, పిల్లలు, ఈ వంట ఇదే తప్ప నాకు అసలు ఏమీ తెలీదు. పేపర్ చదవడము, మన రాష్ట్రంలో ఏమైతే పథకాలు అమలు అవుతున్నాయి అనేది అంతవరకు తెలుసు నాకు. తర్వాత ఈ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగంగానే మీడియా వాళ్ళు మీరు ఎక్కడి నుంచి, మరి బాంబే నుంచి వస్తున్నారు కదా, మీరు లోకల్ కాదు కదా ఎలా అని అంటే, నాకు అప్పటి నుంచే అసలు ధైర్యం. అంటే మనం బుక్స్లో అది చదువుకుని ఉంటాం కదా, నేను ఎక్కడైనా చేయొచ్చు, పోటీ చేయొచ్చు, నేను కృష్ణా జిల్లా అమ్మాయిని, నేను ఇండియన్ని, ఏముంది నాకు ఎందుకు చేయకూడదు అని ఆ ధైర్యం. ఆ ఫస్ట్ స్కూల్లో ఎలా అయితే ఎవరన్నా అడిగితే బేసికల్లీ కొంచెము ఏంటి ఇలా అడిగారా అనే దీనిలో నుంచి ఉక్రోషంతోనూ కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా అయింది. తర్వాత
ఫస్ట్ మీటింగ్ నాయకులతో మాట్లాడడం అనమాట. దగ్గర 1500 ఉన్నారు. అంతమందితో కూడా నాకు కష్టం, అంతమందిని చూసి మాట్లాడడం ముందు అలవాట్లేదు. ఒక లీడర్ నాకు పాయింట్స్ అన్నీ రాసిచ్చేసారు అడ్రస్ చేయడం. నేనేం చేశాను, ఫస్ట్ ముందు 3-4 మాట్లాడుతూ ఉంటే ఎలా అడ్రస్ చేయాలి, అసలు ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలనేది అంతే ఆ 5 minutesలో తెలిసిపోయింది. తర్వాత వాళ్ళు రాసిచ్చిన పాయింట్స్ తోటి కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ మాట్లాడా. తక్కువ మాట్లాడాను కానీ పాయింట్స్ వచ్చేసినాయి. అది అలా 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 తర్వాత అసలు అలవాటు అయిపోయింది. సో క్విక్గా నేర్చుకునేటువంటి మనసుతో ఉంది, గ్రాస్ప్ చేసేటువంటి. తర్వాత సమయస్ఫూర్తితో మాట్లాడాలి, ఏదన్నా ప్రశ్న వేసినప్పుడు కూడా మీ అదేంటి రాజకీయాల్లో ఎక్కువ అవసరం కదా, అది మీరు ఎలా అలవర్చుకున్నారు? అది చాలా లేటుగా వచ్చింది. ముందైతే అనుకున్నది ఏదో చెప్పేయడం వచ్చింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా కాదు అనేది ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది అనమాట. సమయస్ఫూర్తితో మాట్లాడాలి, వాళ్ళని నొప్పించకూడదు, మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఒకవేళ హర్ట్ అవుతారేమో అలా చెప్పకూడదు అనేది ఇప్పుడు రాను అర్థం అవుతుంది. అంతకుముందు ఏదో వస్తే అది మాట్లాడేయడం అలవాటు అయిపోయింది. అలా చేసినా కూడా ఎక్కడ ఎవరిని నొప్పించలేదు నేను ఇప్పుడు. తర్వాత మీ అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో ఫస్ట్ టైం మీరు ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఆయన మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మీరు ఎలా తట్టుకోగలిగారు? అంటే చాలా చేంజ్ అయి ఉంటుంది, బాగా బాధపడి ఉంటారు. అసలు రాజకీయాల్లోకి రావడానికే ఫస్ట్ అసలు నాకు ఇందిరాగాంధీ అంటే బాగా ఇష్టం. ఆమె లేడీ ఇప్పుడు కూడా పాత వీడియోస్ అవి చూపిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆ బొమ్మలు వీడియోస్ ఎక్కడ దొరికినా నేను చూస్తుంటా. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆమె నేర్చుకుంది దేశానికి. వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా తను ఎంతో, అదేమి ఈజీ కాదు, చాలా స్ట్రగుల్ అయ్యి ట్రబుల్స్లో నుంచి వచ్చింది, ఒక దేశాన్ని నడిపించింది. ఆమె నాకు బాగా ఇష్టం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆయన స్కీమ్స్ కానీ ఆయన జనాల్లోకి వెళ్ళిన తీరు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది బాగా చేశారు. అది కూడా ఇష్టం. వచ్చిన అతి కొద్ది కాలంలో అంటే 2 నెలల్లోనే ఆయన చనిపోవడం నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఆయన్ని చూసే వచ్చాము, ఆయన్ని తీసుకుని వచ్చారు. అసలు ఏమాత్రము రాజకీయ పరిజ్ఞానం లేదు, ఎవరితోనూ టచ్ లేదు, ఏం లేదు. ఎప్పుడో మామగారు చేశారు, అంతవరకే బ్యాక్గ్రౌండ్. నాను కదండి అసలు కాన్స్టిట్యున్సీ అది తెలియలేదంటే నువ్వు వెళ్ళిపోమ్మా, మేము నడిపిస్తాము అని చెప్పి అసలు ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. అలా ముందుండి నడిపించిన మనిషి అది చనిపోతే ఒక్కసారిగా అసలు ఇంకేమి తెలియలా. ఇంకా అదేంటో ఒక అనాథలుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారా అన్న ఫీలింగ్ చాలా రోజులు తట్టుకోలేకపోయాను. మీకు ఇచ్చిన అవకాశంలో మీ సద్వినియోగం చేసుకుని మీరు చేసిన అభివృద్ధి పనుల ఆధారంగా మళ్ళీ మీ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయా, లేకపోతే దీని ప్రభావం కూడా ఉండొచ్చా? ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ కాన్స్టిట్యున్సీకి ఏం పనులున్నా కూడా, ఏ రోడ్డు కావాలి, నీళ్లు కావాలి, అది ఏదైనా సరే 30 years నుంచి కూడా అంతకు ముందున్న కోనేరు రంగారావు గారి కాన్స్టిట్యున్సీ అది. ఆయన ముందు డిప్యూటీ సీఎం, తర్వాత మున్సిపల్ మంత్రి చేశారు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా ఒక స్వామిదాస్ అని ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరూ చేయలేని కొన్ని పనులు నేను కాన్స్టిట్యున్సీలో చేయగలిగా. మంచినీళ్ళకి మా ఏరియాలో అసలు సోర్సే లేదు, వాటర్ సోర్సే లేదు. కృష్ణా జిల్లా అంటాము కానీ దగ్గర 70 kilometers విజయవాడ నుంచి దాటి వెళ్ళాలి, అక్కడ కృష్ణ వాటర్ ఉంది. మా వైపు అయితే ఎక్కడ చెరువుల్లో కూడా వాటర్ ఉండదు, బోర్డర్ తెలంగాణ అన్నమాట. అలాంటి ఏరియాలో చాలా కష్టపడి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పని అడిగినా చేసేవాళ్ళు. మంచినీళ్ళ సమస్య నేను తీర్చాను, నాకు అది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇరిగేషన్ విషయంలో కూడా అంతకుముందు మాకు జోన్ 2కి 3కి అని చెప్పి నీళ్లు ఆ నాగార్జున సాగర్ నుంచి కెనాల్ నుంచి వదిలేవాళ్ళు కాదు. నేను వెనకపడి ఆ కాలువల మీద తిరిగి ఇంజనీర్లకు చెప్పి నీళ్ళు వదలండి ఈ సీజన్లో అని చెప్పి చేసేదాన్ని. రైతులు నా వెనుక ఉండేవాళ్ళు. అది నాకు చాలా సంతృప్తి. కొన్ని రోడ్లు ఎప్పటి నుంచో అవన్నీ రోడ్లు బ్రిడ్జ్లు కూడా నేను చేశాను. కొత్తగా వచ్చి మహిళగా మళ్ళీ వెళ్ళి అంత ఈజీ కాదు ఇక్కడ చేయడం కూడా. ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు.
ఏ మంత్రి దగ్గరికి కాదు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన సంతకం చేస్తే అవి వచ్చేలాగా చేశారు కొత్త వాళ్ళకి. ఆ రకంగా వచ్చిన దాంతోపాటు నేను చాలా పనులు చేశాను. ఆయన చేసిన అన్ని పథకాలు కూడా ఇప్పుడు కొత్తగా బంగారు తల్లి కానీ, మహిళలకి వడ్డీ లేని రుణాలు కానీ, మా కాన్స్టిట్యున్సీలో రైతులకి కానీ మహిళలకు కానీ మేము బాగా లోన్స్ కూడా ఇప్పించాం. చాలా చేంజ్ తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ అని చెప్పి బాగా జగన్ గారి ప్రభావం ఏదో ఉంటుంది అనేది నేను నా కాన్స్టిట్యున్సీలో, తిరువురు కాన్స్టిట్యున్సీలో నేను అంతగా లేదు. ఉంటే కొంతవరకు ఉండొచ్చు, కానీ అది రేపొద్దున ఎలక్షన్లో ఏదో చేంజ్ తీసుకొస్తుంది లేకపోతే మార్పు వచ్చేస్తుంది అనే అంత మాత్రం లేదు. నాకేంటంటే నేను అంతకుముందు ఉన్న ఒక పొలిటీషియన్ లాగా మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాను నేను. ఎంత చిన్న కింద స్థాయి కామన్ మ్యాన్ కూడా నా దగ్గరకు వచ్చి ఎంత లేట్ అయినా సరే నన్ను కలిసి వాళ్ళు పని చేయించుకుంటారు. వాళ్ళు నా దగ్గరికి రావడానికి ఏ మీడియేటర్ అక్కర్లేదు, ఏ నాయకుడు కూడా అక్కర్లేదు. లేదు, అసలు లేదు. మా కాన్స్టిట్యున్సీలో అడిగినా చెప్తారు, వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు ఎవరైనా సరే. అందువలన నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టాను. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభావం ఉండదు, ఏదో కొంతమంది. ఇంకోటి సమైక్య ఉద్యమం కూడా ఉంది కదా, ఇప్పుడు ఆ కోణం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. సమైక్య ఆంధ్ర అనౌన్స్ చేసింది. దానిలో పార్ట్ అన్ని పార్టీలకి ఉన్నప్పటికీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరే ఇచ్చారని మా మీద, మాకే ఎక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాస్ ఉంది. అయితే అది ఇంకా రాలేదు కదా, డివిజన్ అయిపోలేదు కదా, ఇంకా దానికోసం మేము అసెంబ్లీలో ఈ చర్చల ద్వారా మేము బిల్లు వెనక్కి పంపాలి అని అనుకుంటున్నాం. మా ప్రయత్నంలో మేము ఉన్నాము. అయితే డెఫినెట్గా పార్టీ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలన మాకు, ముఖ్యంగా ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యేలకి బాగా ఒక విధంగా నష్టమే మాకు. దిరీసం పద్మజ్యోతి అభిమాన నేత దివంగత ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డిలు. నచ్చే రంగు నీలం, నచ్చిన ఆహారం మటన్ బిర్యానీ. న్యూయార్క్ ప్రాంతంలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. నచ్చిన పుస్తకం ఆధ్యాత్మిక గ్రంథం బైబిల్. అభిమాన రచయిత జాయిస్ మేయర్. నచ్చిన సినిమా రోజా. అభిమాన నటి సుహాసిని, శ్రీదేవిలు. నటుడు అమితాబ్ బచ్చన్. అభిమాన గాయని ఎస్పి శైలజ, గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆధ్యాత్మిక పాటలు తనకెంతో నచ్చుతాయి అంటారు. భర్త సుధాకర్ రావు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన స్ఫూర్తి ప్రదాతలంటారు. మీకు సంతృప్తిగా ఉందా అంటే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు? అంటే అనుకోకుండా మీరు వచ్చారు, రాజకీయాల్లోకి అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోగలిగాను అనేటువంటి తృప్తి మీలో ఉంది? 100% ఉంది నాకు. అందరూ అడుగుతారు మాకు ఇది లేదు అది లేదు అని. ఒక ఆఫీసర్ భార్యగా నేను చాలా మంచి స్టేజ్లో ఉండి వచ్చి ఇప్పుడు కంప్లీట్గా కింద స్థాయికి వచ్చి ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తారు మాకు ఇది లేదు అది లేదని. కొత్తలో కొంచెం ఇబ్బంది పడేదాన్ని, ఏంటి నేను వీళ్ళకి ఆన్సర్ చేయాలి అనుకుంటూ. తర్వాత అలవాటు అయిపోయింది. వాళ్ళు అడిగే దానిలో అర్థం ఉంది, మనం పట్టించుకోకపోతే ఎవరు చేస్తారు అని. అలా నాకు అలవాటు అయింది. వాళ్ళు అడిగినవన్నీ, అంటే అన్నీ 100% చేయలేకపోయినా కూడా చాలా వరకు వాళ్ళకి ఏం ప్రామిస్లు ఇచ్చానో అవన్నీ నెరవేర్చగలిగాను. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళ ముందుకి ధైర్యంగా మీరు చేయండి, నేను ఈ పని చేశాను అని అడిగేటువంటి ధైర్యం మాకు ఉంది. పద్మజ్యోతి గారు, మీ కుటుంబాన్ని ఈ పదవిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు? కొంచెం స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది. పిల్లలు అంతకుముందు పిల్లల్ని బాగా దగ్గరుండి చదివించిన అలవాటు నాకు. నేను ఇందులోకి వచ్చినప్పుడు మా పాప 10th ICSE ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు, వదిలేసి రావాల్సి వచ్చింది. నాకు ఎట్లుండేదంటే ఆ టీచింగ్ అలవాటు మూలన టెస్ట్ పేపర్స్ అన్ని 10 years బ్యాక్ అన్ని ముందు పెట్టుకుని వాళ్ళతో చేపిస్తూ ఉండేదాన్ని. తను అడిగి ఈ బిట్స్, ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడగడం,
ప్రాక్టీస్ అయితే బాగా రాస్తుంది కదా అని ఇద్దరిని అలా కూర్చోబెట్టేదాన్ని. సడన్ గా రావడం, వదిలేసి రావడంతో అప్పుడు పాప 10th లో ఉంది, బాబు 6th లో ఉన్నాడు. కొంచెం ఇబ్బంది అయింది నాకు. అయ్యో వదిలేసానే అని చాలా బాధపడ్డాను చాలాసార్లు. ఇప్పటికి కూడా ఏం చదువుతున్నారు ఏంటని చూసుకుంటాను. నేను ఎక్కువ 4 days కాన్స్టిట్యున్సీ, 3 days ఇల్లు అని పెట్టుకుంటాను. వాళ్ళు పెద్దళ్ళు అయిపోయారు ఇప్పటికి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంటుంది. మరి నేను వెళ్తున్నాను, కొంచెం టైంకి ఫుడ్ కానీ అందకపోయినా వాళ్ళు సర్దుకోవడం. డిపెండెంట్స్ అయితే కాదు. నేను అడగడానికి కారణం ఏంటంటే ఒక మహిళ విజయం వెనుక మొత్తం కుటుంబ సహకారం ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. కుటుంబ సహకారం లేకపోతే మనము సక్సెస్ కాలేము. అందులో మనం ఎంచుకున్న ఆ రంగంలో సక్సీడ్ అవ్వాలంటే అందరి కోఆపరేషన్ ఉండాలి, లేకపోతే ఆ విజయం సాధ్యం కాదు. మీరు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సాధారణంగా మహిళలు అన్ని రంగాల్లో అంటే పురుషుల కన్నా ఎక్కువ మేము శ్రమ పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొంచెం సెన్సిటివ్గా ఉంటాం. అవును, అటువంటివి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? అంటే అవతల వైపు నుంచి కొంతమంది మనని ఎంత పని చేస్తున్నా కూడా, మేము కొత్తగా నేను రాజకీయాల్లోకి రావడం వల్ల నిజంగా ఈ పాలిటిక్స్ అనేది నాకు తెలియదు. ఎవరు ఏ పని అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా చేసి పెట్టడం వల్ల అంత చేసి కూడా ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు బాధ అనిపించేది బాగా. అది లేడీస్ సెన్సిటివ్గా ఉంటాం కదా. ఇంటికి వచ్చి ఈయన దగ్గర నేను చెప్పేదాన్ని, మళ్ళీ నన్ను అది అలాగే లేదని పట్టించుకోవద్దు, ముందుకెళ్ళిపోవాలి అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. అదిగాక మనం ఒక మహిళ అయి ఉండి కూడా చాలా నేను ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్, స్ట్రెయిన్ ఉన్నా కూడా మనని నమ్మి ఫస్ట్ వచ్చిన ఒక మహిళకి మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. దాన్ని నేను ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళు నాకు ఇచ్చిన దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి తిరిగి వాళ్ళు ఏ నమ్మకంతో నన్ను ఈ ప్లేస్లో పెట్టారు, వాళ్ళకి తిరిగి ఆ సేవ అంతా చేయాలి అనుకున్నాను, చేశాను. నేను ఇప్పుడు ఎక్కడా కూడా 1% కూడా రిలాక్స్ అయిపోయి కాన్స్టిట్యున్సీని వదిలేసి ఈ పదవిలో నుంచి డివేట్ అయింది మాత్రం లేదు. మహిళలు రాజకీయాల్లోకి ఎక్కువ సంఖ్యలో వస్తే రాజకీయాలు మారిపోతాయి కొంచెం. అంటే మహిళలు ఎక్కువ నిబద్ధత, మీలాగా శ్రద్ధగా అంటే నేర్చుకోవాలి, చెయ్యాలనే పట్టుదల వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అవును, నిజంగా మహిళలు రాజకీయాల్లోకి వస్తే అంటే ఎటువంటి భేషజాలు, రియల్ పాలిటిక్స్ కాకుండా మనం ఒక ఇంటిని, ఇప్పుడు మన ఇల్లు ఉందంటే దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి మహిళ కూడా ఎంతో అంత నేచర్ ఉంటుంది వాళ్ళకి. అలాగే వాళ్ళు పనిచేస్తారు. నేను చూశాను కొంతమంది సర్పంచ్లు కానీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు నేను వెళ్ళినప్పుడు వాళ్ళే నా పక్కన ఉన్నారు. చాలా నేర్చుకున్నాను నేను వాళ్ళ నుంచి. వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు బయటికి రానాళ్ళు కూడా అధికారులతో పని చేపిస్తా ఉన్నారు. చదువులేని వాళ్ళు కూడా, ఎడ్యుకేషన్ అనే కాదు, ఎడ్యుకేటెడ్ అనే కాదు, వాళ్ళ ధైర్యము చెప్పి చేయండి అని చేయించారు. సో స్థానిక సంస్థల్లో వచ్చినటువంటి రిజర్వేషన్స్ చట్టసభల్లో కూడా వస్తే మార్పు కనపడుతుంది, తప్పకుండా కనపడుతుంది. పద్మజ్యోతి గారు, కృష్ణా జిల్లా రాజకీయాలు, కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు తట్టుకోవడం కష్టం. ఇక్కడ పొలిటికల్ సెంటర్ అంటారు రాష్ట్రానికి. అటువంటి చోట ఫస్ట్ టైం వచ్చిన మహిళగా, ఏకైక మహిళగా మీరు ఎలా మేనేజ్ చేశారు? దాని ప్రత్యేకత ఏంటి? కృష్ణా జిల్లాలో నేను ఒక్కదాన్నే, ఒకే ఒక మహిళా శాసనసభ్యురాలిని. అయితే ఆ జిల్లా పాలిటిక్స్ అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళు ఎదురు మాట్లాడుకుని అదే హాబీగా చేసుకుని నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అనుకునే వాళ్ళ వలననే అలాంటి ఇబ్బందులు వస్తాయేమో. కానీ నేను మాత్రం ఏ రోజు ఎవరిని విమర్శించలేదు, అటు పార్టీ వైపు కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి. అందరితో నేను మంచిగా ఉంటాను. నాకు ఎవరితో ఏ ఇబ్బంది లేదు. రాజకీయాలు కొంచెము వేడిగా ఉన్నప్పటికీ కూడా నాకు ఒక మహిళగా నన్ను మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నన్ను ఒక ఆడపడుచులాగానే చూసుకుంటారు, ఏ పార్టీ అయినా సరే. సో మీరు యాక్చువల్లీ ఒక విషయాన్ని గుర్తించారు, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకే మీరు జవాబుదారీ. అంతవరకే నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏ లోటు లేకుండా వాళ్ళకి జవాబుదారీతనంగా ఉండడమే నేను నేర్చుకున్నాను.
సో వివాదాలకి దూరంగా ఉంటూ మీ పని ద్వారానే గుర్తింపు పొందాలి, తర్వాత ఏ రంగంలో అన్నా రాణించాలంటే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని మీరు చక్కని సందేశం ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మజ్యోతి గారు. నమస్కారం. దిరిశం పద్మజ్యోతి గారు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలు విన్నారు కదండి. చట్టసభల్లో వనితా కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.